నాకు కొత్త విమానం కావాల్సిందే అంటున్నాడు ట్రంప్. తయారు చేయడానికి మరీ ఇంత ఆలస్యమా అని మండిపడుతున్నాడు. మరీ ఇంత స్లోగా పనిచేస్తారా అని అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. అసలు విషయం ఏంటో చూడమని తన మిత్రుడు మస్క్కి అప్పగించాడు. అమెరికా అధ్యక్షుడి విమానం అంటే అందరికీ తెలుసు. ప్రపంచమంతా దాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వన్, ఎగిరే శ్వేత సౌధంగా పిలిచే ఎయిర్ ఫోర్స్ వన్లో అత్యంత అధునాతన సౌకర్యాలుంటాయి. అమెరికా అధ్యక్షుడి శక్తికి చిహ్నంగా ఎయిర్ ఫోర్స్ వన్ను చూస్తారు. ప్రస్తుతం బోయింగ్ 737 మోడల్కు చెందిన విమానాలను ఇందుకోసం వాడుతున్నారు. ఇవి 30 ఏళ్ల నాటివి. వీటిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాల్సి వస్తోంది. వాస్తవానికి 2024లోనే అధ్యక్షుడికి 2 కొత్త ఎయిర్ ఫోర్స్ వన్లను బోయింగ్ సంస్థ అందించాల్సి ఉంది. $4.3 బిలియన్ విలువైన ఈ కాంట్రాక్టుకు సంబంధించి $3.5 బిలియన్ ఇప్పటికే వైట్ హౌస్ కట్టేసింది. కానీ ఈ ప్రాజెక్టుపై కంపెనీ ఇప్పటికే $2.4 బిలియన్ నష్టంతో పనిచేస్తోంది. అయితే ఎయిర్ ఫోర్స్ వన్ల నిర్మాణం మరీ నెమ్మదిగా నడుస్తోందని ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. దీనికి ఓ పరిష్కారం చూపాలని ఆయన ఎలాన్ మస్క్ కూడా సూచించాడు. ఇప్పటికే తాను గత అధ్యక్షులు వాడిన విమానాల్లోనే ప్రయాణించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. కొత్త విమానం ఎప్పుడు తెస్తారా అని అడుగుతున్నాడు. వాస్తవానికి ఎలాన్ మస్క్ ఈ అంశంపై మిలిటరీ, వైట్ హౌస్, బోయింగ్ సంస్థ ఈ మూడింటిని సంప్రదించాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఉద్యోగులకు అవసరమైన భద్రతాపరమైన క్లియరెన్స్ తగ్గించాలని సూచించాడు. ఇప్పటి వరకు దీనికోసం పనిచేసే ఉద్యోగులకు టాప్ లెవెల్ యాంటీ వైట్ క్లియరెన్స్ తప్పనిసరి. సాధారణంగా దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని కలిసేందుకు ఈ స్థాయి అనుమతి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ వన్ ప్రాజెక్టే కాకుండా మిగిలిన అంశాల్లో కూడా బోయింగ్ సంస్థ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. ఈ సంస్థ కొన్నేళ్లుగా నష్టాల్లో ఉండడమే కాదు, భద్రతాపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ట్రంప్ తరచూ బోయింగ్ను తప్పుపడుతూనే ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ వన్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థలుంటాయి. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. అణ్వస్త్ర పేలుడు కారణంగా వచ్చే కొన్ని రకాల తరంగాలను కూడా ఇది తట్టుకోగలదు. శత్రుదేశ క్షిపణులను గుర్తించి వాటిని తప్పుదోవ పట్టించే రాడార్లు కూడా ఇందులో ఉంటాయి.